కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండవ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేందుకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా వైసీపీ కూటమిలోని ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నిక నేపథ్యంలో వైసీపీకి చెందిన వార్డు మెంబర్ పవన్ టీడీపీ వైపు వెళ్లడంతో టీడీపీ బలం 7కు చేరుకుంది. కుట్రపూరితంగా టీడీపీ తమ సభ్యులను వారి వైపు తిప్పుకుంటుందని వైసీపీ నాయకులు బగ్గుమంటున్నారు. ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందా లేదా అనేది అధికారులకు టెన్షన్గా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ప్రొద్దుటూరులో ఈ రాజకీయ వాతావరణం ఎలా ఉంది? థ్యాంక్ యూ వెంకటేష్. కడప జిల్లాలోని పొద్దుటూరు మండలంలోని గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో పొద్దుటూరులో టెన్షన్ అయితే మొదలైందని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే పొద్దుటూరులో వైసీపీ టీడీపీ నేతల మధ్య కూడా వాగ్వాదాలు కూడా జరిగాయని అనుకోవచ్చు. పలువురిని టీడీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు కూడా హౌస్ అరెస్ట్ చేసిన సంగతి పూర్తి స్థాయిలో తెలిసిన విషయమే. అయితే గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు ప్రతిష్టాత్మకంగా అయితే చర్యలు కూడా చేపట్టారని కూడా పూర్తి స్థాయిలో తెలిసింది. అయితే రెండో రోజు కావడంతో ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ వారు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ కూడా ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగానే ఈ రోజు గోపవరం పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే అక్కడున్న పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే గోపవరంలో అయితే ఇట్లా టీడీపీ వైసీపీ మధ్య అయితే ఏదైతే వాగ్వాదాలు అయితే జరిగినాయో అయితే అదే తరహాలో చూస్తే అయితే పోలీస్ శాఖ వారు కూడా అయితే ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కావచ్చు, అదే విధంగా ఇలా గొడవలు కానీ ఎలాంటి జరగకుండా సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో విభేదించి టీడీపీ చేరిన 5 మంది వార్డు మెంబర్లు కూడా గొడవకి పాల్పడాల్సిన అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ మరి అధికార టీడీపీ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తే అయితే మొత్తానికి పొద్దుటూరులో అయితే ఒక ఉత్కంఠత కూడా నెలకొందని అనుకోవచ్చు. అయితే ఈ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతున్న సమయంలోనే టెన్షన్ గా అయితే పూర్తి స్థాయిలో ఉందని సరే మనకు తెలుస్తుంది వెంకటేష్. అయితే ఏదేమైనప్పుడు కూడా వైసీపీ శ్రేణులు కూడా అక్కడైతే ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా హౌస్ అరెస్ట్ కూడా నిర్వహించడం జరిగిందని పోలీస్ శాఖ వారు కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగిందని అనుకోవచ్చు వెంకటేష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.